హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్యరహితంగా మార్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం 2026 ద్వారా ఓఆర్ఆర్ పరిధిలో నడిచే ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం అందుబాటులో ఉన్న పథకం ప్రకారం ఎలక్ట్రిక్ ఆటోలకు 1.50 లక్షల వరకు సబ్సిడీ అందించే అంశాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ఆటో డ్రైవర్ల సంఘాలు మాత్రం ఇప్పటికే ఎలక్ట్రికల్ ఆటోలు కొనుగోలు చేసిన వారికి ఈ సబ్సిడీ వర్తింపజేయాలని, భవిష్యత్తులో కొత్తగా ఈవీ ఆటోలు కొనుగోలు చేసే డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాయి. ఆటో డ్రైవర్ల ప్రకారం నగరంలో వేల సంఖ్యలో డీజిల్, పెట్రోల్ ఆటోలు ఉండటంతో వాటిని దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చితే కాలుష్యం తగ్గడంతో పాటు డ్రైవర్లకు నిర్వహణ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఆటో డ్రైవర్ల సంఘాలు ప్రభుత్వం తీసుకున్న పర్యావరణ రహిత నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ సబ్సిడీని అన్ని అర్హులైన డ్రైవర్లకు అందించాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరింత ఆర్థిక సహాయం అందిస్తే పేద మధ్యతరగతి ఆటో డ్రైవర్లకు ఎలక్ట్రిక్ ఆటోలకు మారడం సులభమవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఓఆర్ఆర్ పరిధిలో సుమారు 11,000కు పైగా డీజిల్ ఆటోలు, దాదాపు 7,000కు పైగా పెట్రోల్ ఆటోలు ఉన్నట్లు రవాణా శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే ఇతర జిల్లాల నుంచి నగరానికి వచ్చే ఆటోలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని డ్రైవర్ల సంఘాలు కోరుతున్నాయి. హైదరాబాద్ ను పర్యావరణ రహిత నగరంగా మార్చే ప్రయత్నంలో ఆటో డ్రైవర్లు కూడా భాగస్వాములుగా ఉంటామని వారు స్పష్టం చేశారు. ఈ పథకం అమలు, సబ్సిడీ విధానం, అర్హతలపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రకటించిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే వీడియోను లైక్ చేసి రైతులకు షేర్ చేయండి. ఇలాంటి తాజా ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ఆన్ చేసుకోండి.